Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. నువ్వు ఏం చేశావో నేను చూశాను. నువ్వు ఏం చేశావో నేను చూశాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ సా వాట్ యు డిడ్. ఐ సా వాట్ యు డిడ్. ఐ సా అంటే నేను చూశాను. నువ్వేం చేశావో వాట్ యు డిడ్. నువ్వు బయటకు వెళ్ళడం నేను చూశాను. నువ్వు బయటకు వెళ్ళడం నేను చూశాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ సా యు గోయింగ్ అవుట్. ఐ సా యు గోయింగ్ అవుట్. ఐ సా యు అంటే నేను చూశాను. నువ్వు బయటకు వెళ్ళడం గోయింగ్ అవుట్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఆమెను నెట్టడం నేను చూశాను. నువ్వు ఆమెను నెట్టడం నేను చూశాను. ఐ సా యు పుషింగ్ హెర్. ఐ సా యు పుషింగ్ హెర్. సీ ద నెక్స్ట్ వన్. అతడు నీకు డబ్బు ఇస్తుండగా నేను చూశాను. అతడు నీకు డబ్బు ఇస్తుండగా నేను చూశాను. ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ సా హిమ్ గివింగ్ క్యాష్ టు యూ. ఐ సా హిమ్ గివింగ్ క్యాష్ టు యూ. ఐ సా హిమ్ అంటే నేను చూశాను అతడిని. ఏం చేస్తూ ఉండగా? గివింగ్ క్యాష్ టు యూ. నీకు డబ్బు ఇస్తూ ఉండగా. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు బస్సు వైపు పరిగెత్తడం నేను చూశాను. నువ్వు బస్ వైపు పరిగెత్తడం నేను చూశాను. ఇంగ్లీష్లో ఐ సా యూ రన్నింగ్ టువర్డ్స్ ద బస్. ఐ సా యూ రన్నింగ్ టువర్డ్స్ ద బస్. సీ ద నెక్స్ట్ వన్. ఆమె పార్క్ వైపుగా నడుస్తుండడం నేను చూశాను. ఆమె పార్క్ వైపుగా నడుస్తుండడం నేను చూశాను. ఇంగ్లీష్లో ఐ సా హెర్ వాకింగ్ టువర్డ్స్ ద పార్క్. ఐ సా హెర్ వాకింగ్ టువర్డ్స్ ద పార్క్. సీ ద నెక్స్ట్ వన్. నేను అతడు కారులోంచి దిగడం చూశాను. నేను అతడు కారులోంచి దిగడం చూశాను అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో. దీని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ సా హిమ్ గెట్టింగ్ ఆఫ్ ద కార్. ఐ సా హిమ్ గెట్టింగ్ ఆఫ్ ద కార్. సీ ద నెక్స్ట్ వన్. దానికోసం నేను రోజంతా వెతికాను. దానికోసం నేను రోజంతా వెతికాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ సెర్చ్డ్ ఆల్ డే ఫర్ ఇట్. ఐ సెర్చ్డ్ ఆల్ డే ఫర్ ఇట్. ఐ సెర్చ్డ్ అంటే నేను వెతికాను. రోజంతా ఆల్ డే. దానికోసం ఫర్ ఇట్. ఈ విధంగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను నా కారును 4 లక్షలకు అమ్మాను. నేను నా కారును 4 లక్షలకు అమ్మాను. ఇంగ్లీష్లో ఐ సోల్డ్ మై కార్ ఫర్ 4 lakhs. ఐ సోల్డ్ మై కార్ ఫర్ 4 lakhs. ఐ సోల్డ్ మై కార్ అంటే నేను నా కారును అమ్మాను. ఫర్ 4 lakhs అంటే 4 లక్షలకు. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఆమె నన్ను చూసినప్పుడు నవ్వింది. ఆమె నన్ను చూసినప్పుడు నవ్వింది. షీ స్మైల్డ్ వెన్ షీ సా మీ. షీ స్మైల్డ్ వెన్ షీ సా మీ. షీ స్మైల్డ్ వెన్ షీ సా మీ. షీ స్మైల్డ్ అంటే ఆమె నవ్వింది. నన్ను చూసినప్పుడు వెన్ షీ సా మీ. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఇంట్లో పని చేస్తూ ఉదయమంతా నేను గడిపాను. ఇంట్లో పని చేస్తూ ఉదయమంతా నేను గడిపాను. ఇంగ్లీష్లో ఐ స్పెంట్ ఆల్ మార్నింగ్ డూయింగ్ ద హౌస్ వర్క్. కొన్ని ఫ్రూట్స్ తీసుకురమ్మని నేను నా డ్రైవర్ను పంపాను. కొన్ని ఫ్రూట్స్ తీసుకురమ్మని నేను నా డ్రైవర్ను పంపాను. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ సెంట్ మై డ్రైవర్ టు బ్రింగ్ సమ్ ఫ్రూట్స్. ఐ సెంట్ మై డ్రైవర్ టు బ్రింగ్ సమ్ ఫ్రూట్స్. ఐ సెంట్ మై డ్రైవర్ అంటే నేను నా డ్రైవర్ను పంపాను. దేనికోసం? కొన్ని ఫ్రూట్స్ తీసుకురమ్మని. టు బ్రింగ్ సమ్ ఫ్రూట్స్. సీ ద నెక్స్ట్ వన్. మేము మా పనిని సమానంగా పంచుకున్నాము. మేము పనిని సమానంగా పంచుకున్నాము. వి షేర్డ్ ద వర్క్ ఈక్వల్లీ బిట్వీన్ అస్. వి షేర్డ్ ద వర్క్ బిట్వీన్ అస్. సీ ద నెక్స్ట్ వన్. అతడు నాకు ఒక జోక్ చెప్పాడు కానీ నాకు అది అర్థం కాలేదు. అతడు నాకు ఒక జోక్ చెప్పాడు కానీ
అది నాకు అర్థం కాలేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హి టోల్డ్ మీ ఎ జోక్ బట్ ఐ డిడ్‌న్ట్ గెట్ ఇట్. హి టోల్డ్ మీ ఎ జోక్ అంటే అతడు నాకు ఒక జోక్ చెప్పాడు. కానీ నాకు అర్థం కాలేదు. బట్ ఐ డిడ్‌న్ట్ గెట్ ఇట్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఆమెకు కావలసినవన్నీ తీసుకోమని నేను ఆమెకు చెప్పాను. ఆమెకు కావలసినవన్నీ తీసుకోమని నేను ఆమెకు చెప్పాను. ఇంగ్లీష్‌లో ఐ టోల్డ్ హెర్ టు టేక్ వాట్ షీ వాంటెడ్. ఐ టోల్డ్ హెర్ టు టేక్ వాట్ షీ వాంటెడ్. ఐ టోల్డ్ హెర్ అంటే నేను ఆమెకు చెప్పాను. ఆమెకు కావలసినవన్నీ. వాట్ షీ వాంటెడ్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఆమె నన్ను పార్కుకి తీసుకువెళ్ళింది. ఆమె నన్ను పార్కుకి తీసుకువెళ్ళింది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. షీ టుక్ మీ టు ద పార్క్. షీ టుక్ మీ టు ద పార్క్. సీ ద నెక్స్ట్ వన్. నేను నిద్ర లేచాను. నేను నిద్ర లేచాను. ఐ వోక్ అప్. ఐ వోక్ అప్. నేను త్వరగా నిద్ర లేచాను. నేను త్వరగా నిద్ర లేచానని చెప్పడానికి ఐ వోక్ అప్ ఎర్లీ. ఐ వోక్ అప్ ఎర్లీ. సీ ద నెక్స్ట్ వన్. అతడిని నిద్రలేపు. అతడిని నిద్రలేపు. వేక్ హిమ్ అప్. వేక్ హిమ్ అప్. ఆ సమయంలో నేను ఆమె పక్కనే నిలబడి ఉన్నాను. ఆ సమయంలో నేను ఆమె పక్కనే నిలబడి ఉన్నాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ వాస్ స్టాండింగ్ రైట్ బిసైడ్ హెర్ ఎట్ దట్ టైమ్. ఐ వాస్ స్టాండింగ్ రైట్ బిసైడ్ హెర్ ఎట్ దట్ టైమ్. సీ ద నెక్స్ట్ వన్. ఆ సమయంలో నేను టీవీ చూస్తున్నాను. ఆ సమయంలో నేను టీవీ చూస్తున్నాను. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎట్ ద టైమ్. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎట్ ద టైమ్. సీ ద నెక్స్ట్ వన్. మీరు చాలా శ్రమ తీసుకున్నారు. మీరు చాలా శ్రమ తీసుకున్నారు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో యూ హ్యాడ్ టేకెన్ ఏ గ్రేట్ రిస్క్. యూ హ్యాడ్ టేకెన్ ఏ గ్రేట్ రిస్క్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతడు నిన్న రోజంతా టైప్ చేస్తూనే ఉన్నాడు. అతడు నిన్న రోజంతా టైప్ చేస్తూనే ఉన్నాడు. హీ హ్యాడ్ బీన్ టైపింగ్ ఆల్ డే యెస్టర్డే. హీ హ్యాడ్ బీన్ టైపింగ్ ఆల్ డే యెస్టర్డే. సీ ద నెక్స్ట్ వన్. అది అందరికీ మంచిది. అది అందరికీ మంచిది అని చెప్పే సందర్భాలలో దట్ విల్ బి గుడ్ ఫర్ ఆల్. దట్ విల్ బి గుడ్ ఫర్ ఆల్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అదంతా నేను పొందుతాను. అదంతా నేను పొందుతాను. ఇంగ్లీష్‌లో ఐ షల్ హ్యావ్ ఆల్ ఆఫ్ ఇట్. ఐ షల్ హ్యావ్ ఆల్ ఆఫ్ ఇట్. నువ్వు అది చేస్తావు. నువ్వు అది చేస్తావు అని చెప్పడానికి యూ విల్ డూ ఇట్. యూ విల్ డూ ఇట్. నీకు హెల్ప్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నీకు హెల్ప్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఇంగ్లీష్ ఏ విధంగా చెప్పాలి? ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ టు హెల్ప్ యూ. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ టు హెల్ప్ యూ. సీ ద నెక్స్ట్ వన్. దానిని నేనే చేస్తాను. దానిని నేనే చేస్తానని చెప్పడానికి ఐ విల్ డూ దట్ మై సెల్ఫ్. ఐ విల్ డూ దట్ మై సెల్ఫ్. సీ ద నెక్స్ట్ వన్. నేను నీకు స్నానం చేయిస్తాను. నేను నీకు స్నానం చేయిస్తాను. ఐ షల్ బాత్ యూ. ఐ షల్ బాత్ యూ. సీ ద నెక్స్ట్ వన్. నేను నిన్ను మరొక ప్రశ్న అడుగుతాను. నేను నిన్ను మరొక ప్రశ్న అడుగుతాను అని చెప్పడానికి ఐ విల్ ఆస్క్ యూ అనదర్ క్వెషన్. ఐ విల్ ఆస్క్ యూ అనదర్ క్వెషన్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను మీ ఖర్చులన్నీ భరిస్తాను. నేను మీ ఖర్చులన్నీ భరిస్తాను అని చెప్పడానికి ఐ విల్ బేర్ ఆల్ యువర్ ఎక్స్‌పెన్సెస్. ఐ విల్ బేర్ ఆల్ యువర్ ఎక్స్‌పెన్సెస్. ఖర్చులని ఎక్స్‌పెన్సెస్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. చెయ్యాల్సిందేమైనా ఉంటే నేను చేస్తాను. చెయ్యాల్సిందేమైనా ఉంటే నేను చేస్తాను అని చెప్పడానికి ఐ విల్ డూ వాటెవర్ ఈజ్ రిక్వైర్డ్ టు బి డన్. ఐ విల్ డూ వాటెవర్ ఈజ్ రిక్వైర్డ్ టు బి డన్. ఐ విల్ డూ వాటెవర్ ఈజ్ రిక్వైర్డ్ టు బి డన్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను అక్కడకు నీకు తోడుగా వస్తాను. నేను అక్కడకు నీకు తోడుగా వస్తాను అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఐ విల్ అకాంపనీ యూ దేర్. ఐ విల్ అకాంపనీ యూ దేర్. సీ ద నెక్స్ట్ వన్.
మీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. మీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఐ విల్ అబైడ్ బై యువర్ డెసిషన్. ఐ విల్ అబైడ్ బై యువర్ డెసిషన్. సీ ద నెక్స్ట్ వన్. నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను. నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను అంటూ ఉంటాం కదా! ఇంగ్లీష్‌లో ఐ విల్ డూ వాట్ ఐ లైక్. ఐ విల్ డూ వాట్ ఐ లైక్. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.